వర్షన్ గల్కు శేషం మలయాళం ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. టైటిలే ఎంత వెరైటీగా వర్షన్ గల్కు శేషం అంటేనే ఒక డిఫరెంట్గా అనిపిస్తుంది మనకు. 2 గంటల 45 నిమిషాల నిడివితో వచ్చినటువంటి రొమాంటిక్ స్టోరీ సినిమా ఇది. ఇక క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చినటువంటి సినిమాలో ఎటువంటి అసభ్యత లేదు. 11 ఏప్రిల్ 2024 ఈ సినిమా విడుదలైంది. వర్షన్ గల్కు శేషం is a tale about two artistic individuals, Murli and Venu, whose dreams and destinies intertwine and bring them together. జ్ఞాపకం వాదినే మనముదినే, జ్ఞాపకం వాదినే మనముదినే. ఆ సాంగ్ వింటుంటే ఆ తరిమే మ్యూజిక్ అనమాట. మళ్ళీ దాని స్లోగా జ్ఞాపకం అని వస్తుంటే అసలు మ్యూజిక్ అంటే ఇది అనిపించే విధంగా ఉన్న మ్యూజిక్. ఆ పర్ఫార్మెన్స్లు అంటే ఇవి అనిపించే పర్ఫార్మెన్స్లు. ఈ సినిమాకు రేటింగ్ ముందు చెప్పుకుందాం మనం. 4.25/5 ఈజ్ మై రేటింగ్. అలవైకుంఠాపురం తర్వాత మళ్ళీ ఈ రేటింగ్ ఇచ్చిన సినిమా ఇదే. అంత అద్భుతంగా నాకు యాక్చువల్లీ ఏదో ఒక సినిమా చూడాలి వాళ్ళనుకొని వర్షన్ గల్కు శేషంకి వెళ్తే ఇంత గొప్ప సినిమాని నేను అసలు ఎంత ఆస్వాదించానో మాటల్లో చెప్పలేను. ప్రణవ్ మోహన్ లాల్ తర్వాత ధ్యాన్ శ్రీనివాస్లు ప్రముఖ పాత్రలు నటించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని ఎంత అందంగా ఉంటుందంటే, మళ్ళీ అంత చమక్కులో ఉండి మళ్ళీ ఆ అమ్మాయి మళ్ళీ మిడిల్ ఏజ్ క్యారెక్టర్ చేసినప్పుడు కూడా అంత ప్రౌఢలాగా కనబడుతుంది. తర్వాత నితిన్ పౌలి ఈ సినిమాలో మరి ఆయన క్యారెక్టర్ పేరు ప్రకారంగానే నివిన్ పౌలి, అతను ఒక డిఫరెంట్ క్యారెక్టర్ని చేయడం జరిగింది. సో అజు వర్గీస్ ఒక నటుడు కాగా బాసిల్ జోసఫ్, నీరజ్ మాధవ్, తర్వాత సినిమా దర్శకుడు, రచయిత, నటుడు కూడా అయినటువంటి వినీత్ శ్రీనివాసన్ ఒక ప్రత్యేక పాత్రలో నటించిన ఈ సినిమాకి నిర్మాత విశాఖ సుబ్రహ్మణ్యం కాగా, అమృత్ రామ్నాథ్ అద్భుతమైన మ్యూజిక్ ఇందాక చెప్పినట్టు జ్ఞాపకం ఆ పాట చేసినటువంటి సంగీత దర్శకుడు. అట్లాగే విశ్వజిత్ ఒడుకాతిల్ అనే అతను సినిమాటోగ్రఫీ చేసిన ఈ సినిమాకి రంజన్ అబ్రహం ఎడిటర్. ఈ సినిమాలో మెయిన్ క్రెడిట్స్ అమృత్ రామ్నాథ్కి వెళ్తాయి, తర్వాత వినీత్ శ్రీనివాసన్కి వెళ్తాయి. రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అని లాస్ట్కి ఇచ్చి క్లైమాక్స్ని వెరైటీగా మార్చి విషాదాంతం నుంచి మళ్ళీ సుఖాంతంలోకి తీసుకొచ్చినటువంటి ప్రతిభ వినీత్ శ్రీనివాస్లోనే ఉన్న ఒక గొప్ప డైరెక్టర్ని మనకు చూపిస్తుంది. ఇక ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి. సో అందులో ఒక డైలాగ్ ఏముందంటే, వేగంగా నడిపిస్తుంటే క్యాబ్ డ్రైవర్ని కూర్చోబెట్టి నాకు మూత్రం వస్తుందని చెప్పి దిగుమని అతని ప్లేస్లోకి వచ్చి ఇక వేగంగా నడిపిస్తాడు. ఎవడు మన మురళి నడిపిస్తే ఆ మురళి వేగానికి ఆ డ్రైవర్ తల్లడిల్లిపోతుంటే, నాయనా నువ్వు మామూలు మనిషివా, ఎవరు తమ్మునివా, లేకుంటే జాన్సన్ వేరే ఒక ఆయన మైకేల్ జాన్సన్ తమ్మునివా, మైకేల్ జాక్సన్ తమ్మునివా అని చెప్పేసి అంటాడు. బామ్మర్దివా, మా అక్క తెలుసు బామ్మర్దివా అంటాడు. తర్వాత ఇక్కడ ఈ ఒక అంటే క్యారెక్టర్స్ ప్రకారం కూడా డిఫరెంట్గా కర్పగం సంగీత సభ అని చెప్పేసి ఒక ప్లేస్ చూపించారు. అట్లాగే సేమ్ న్యూ ఇన్ ద బ్లాక్ అంటే ఒక రెగ్యులర్ పదాన్ని ఆ హీరో ద్వారా అనిపించారు. ఆ తర్వాత అతను బాడీ షేమింగ్ అని చెప్పేసి ఒక డిఫరెంట్గా చేసి యూట్యూబ్లో ఫేమస్ అయ్యి అతను ఒక స్టార్గా ఎదిగిన తర్వాత ఈ సినిమా రిలీజ్ అయినట్టుగా చూపించారు. అది కొంచెం నాటకీయంగా ఉన్నా కూడా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అంతే. సో ద పెల్లాడ్ ఆఫ్ ఇది కథగా చెప్పుకొని, అంటే వీళ్ళ యొక్క వాళ్ళ యొక్క జీవిత గాథ అనేది సినిమాగా వీళ్ళు సెకండ్ హాఫ్లో తీయడం జరుగుతుంది. ఆ తర్వాత వీళ్ళ యొక్క హీరోయిన్ పేరు రాధిక, ఒక సినిమా హీరోయిన్ ఉంటుంది. ఇందులో ఏంటంటే వేణుతోటి వచ్చేదే మురళీగానం, వేణు వాయిస్తేనే మురళీగానం. వేణు అనేది డైరెక్టర్ పేరు, మురళి అనేది ఒక సంగీతకారుని పేరు. సో వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళు ఏంటంటే ఎంఎస్ బాపురాజ్ అనేటువంటి ప్రముఖ సంగీత దర్శకుడి పాటలు వాడుకుంటూ యూజ్డ్ సాంగ్ బై ఫేమస్ కంపోజిషన్ బై ఎంఎస్ బాపురాజ్ అని చెప్పి చూపిస్తూ ఉంటారు. అయితే అతని పాటల్ని వాయించినప్పుడు అట్లా క్రెడిట్ ఇవ్వడం అంటే కాపీరైట్ ప్రకారంగా ఇస్తున్నారు. అయితే ఇందులో ఆ మ్యూజిషియన్ ఎవరైతే ఉన్నాడో వేనేమో అసిస్టెంట్ డైరెక్టర్గా ట్రై చేస్తుంటాడు. ఇతనేమో వైలెన్ గిటారిస్టు, వైలెన్ వాయించేటువంటి కళాకారుడు ఎవరు, మురళి.
సో అతను ఏదో కంపెనీలో పని చేసుకుంటూ ఉంటే ఒక నిర్మాత, ఆ నిర్మాత పేరు కేశవ్ దాస్. అతను ఒక సినిమా తీస్తుంటే అందులో ఆ గ్రూప్ వాయించేటువంటి మ్యూజిక్ దాంట్లో ఒక ప్రముఖ సంగీత దర్శకుడి చేతి కింద ఇతను పనిచేస్తాడు. ఎవరు? మురళి. ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టరు వేణు. సో ఇట్లా జరుగుతున్నట్టు నేపథ్యంలో సినిమా ఎట్లొచ్చిందని అడిగితే ఆ హీరోయిన్ని లైంగికంగా వేధిస్తుంటాడు. అయినా యూ సర్టిఫికేట్ వచ్చింది. ఎక్కడ కూడా అసభ్యత లేదు సినిమాలో. రాధికని మీదికి వస్తుంటే రాధిక వద్దు నా దగ్గర రావద్దని చెప్పి కొట్టేస్తుంది అతన్ని. కొట్టేసిన తర్వాత వెళ్తూ నాకు అట్లనే మళ్ళీ మీద పడుతుంటే అతని పిర్ర మీద కుచ్చేస్తుంది. ఒక చాకు లాంటి దాంతో గుచ్చేస్తుంది. వాడు వచ్చి యూనిట్లో ఈమెను తీసేసేయాలి అది ఇది అని అంటుంటే నిర్మాత తాపీగా అంటాడు, సినిమా అంత అయిపోయింది, నీ డబ్బింగ్ కూడా వేరే వాళ్ళతో చేపిస్తాను, ఇక్కడ నువ్వు వేషాలు ఏమి వేయొద్దు, ముందు నీ పిర్ర రిపేర్ చేయించుకో అని చెప్పేసి ఆ చేసిన తప్పుని అర్థం చేసుకొని చెప్పేస్తే వాడు పళ్ళు పటపటలాడిస్తూ వెళ్ళిపోతే, నాకు ఈ సినిమా ఫీల్డ్ లేకపోయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి అసిస్టెంట్ డైరెక్టర్ని రాధిక ఇష్టపడుతుంది. సో వాళ్ళు లివింగ్ రిలేషన్లో ఉంటారు హ్యాపీగా. ఈ లోపల తనకు సినిమా ఎట్లా వచ్చిందని చెప్పి అందరిని అడుగుతుంటే అందరూ సూపర్ హిట్ బంపర్ హిట్ 365 రోజులు అని చెప్తారు సంగీతకారులు అందరూ చెప్తుంటే ఈ మురళి వంతు వచ్చేసరికి మురళి అంటాడు ఈ సినిమా ఫ్లాప్ అంటాడు బాత్రూమ్ దగ్గర కలిసిన నిర్మాతతోటి. ఎవరు? నిర్మాత పేరు కేశవ్ దాస్. నా సినిమా ఫ్లాపా? నా సినిమా హిట్ అవుతుంది, అందరూ సూపర్ హిట్ అంటున్నారంటే వాళ్ళందరూ డబ్బులు తీసుకున్నారు, అబద్ధాలు చెప్తున్నారు, నీ సినిమా ఫ్లాప్ అవుతుంది, నా సినిమా కనుక ఫ్లాప్ అవుతే నేను సగం మీసం తీసేసుకుంటా అంటాడు. సరే నువ్వు నీ సినిమా కనుక హిట్ అవుతే నేను గుండు కొట్టించుకుంటాను, ఇద్దరు ఛాలెంజ్ చేసుకుంటారు. అనుకున్న విధంగానే సినిమా ఫ్లాప్ అవుతుంది. అతను నిజంగానే మీసం సగం తీయించుకుంటాడు. నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్పావు, నీకు ఎలా టేస్ట్ ఉందంటే నా దగ్గర కొత్త డైరెక్టర్ ఉన్నాడు, అసిస్టెంట్ నీ దగ్గర పనిచేసినోడే, వాడి దగ్గర మంచి కథ ఉంది, వాని కథను పెట్టుకొని సినిమాది నువ్వు సూపర్ హిట్ కొడతావండి. సరే ఎవరా ఉన్న వ్యక్తి అంటే ఈ వేణు అనేది తీసుకొచ్చి ఆ వేణుతో కథ చెప్పిస్తాడు. వేణు కథ అంతా చెప్పిన తర్వాత చాలా బాగుంది కథ, నేను తీస్తానని చెప్పేసి అందరూ క్లాప్స్ కొట్టుకుంటారు, హ్యాపీ అయిపోతుంది, సినిమా స్టార్ట్ అవుతుంది. అయితే నువ్వేరా మ్యూజిక్ డైరెక్టర్, నాకు నువ్వు నిర్మాతని ఇప్పించావు కాబట్టి నువ్వే మ్యూజిక్ డైరెక్టర్గా ఉండాలని చెప్పేసి వేణు మురళిని అడుగుతాడు. అప్పుడు మురళి అంటాడు, వద్దురా నీకు మంచి స్టార్డమ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఉండాలి, మొదటి సినిమాకి మ్యూజిక్ ఇచ్చిన అతను ఈ ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అతన్ని వాడుకో అని చెప్పి అతనికి దొంగతనంగా ఒక మంచి జ్ఞాపకం అనే ట్యూన్ని తను సొంతంగా చేసి అతను చేసినట్టుగా తీసుకెళ్ళి అతనికి ఇస్తాడు. ఇది ఎందుకు ఇస్తున్నావు ఇట్లా అంటే, లేదు వాడుకో అని చెప్పేసి ఇస్తాడు. ఇందులో మన పాత వైజీ మహేంద్ర కూడా ఒక వృద్ధ పాత్ర వేశాడు. అతను ఇవి గమనించిన తర్వాత అతను ఎంతోమందికి మోసం చేశాడు, నువ్వెందుకు చేస్తాడని సెకండ్ హాఫ్లో చెప్తాడు. సో ఈలోపు అతను ఇచ్చిన తర్వాత పాట పెద్ద హిట్ అయిపోతుంది, ఎక్కడ చూసినా అదే పాట వినబడుతుంటే అప్పుడు ఇతనికి ఒక జెలస్ అనేది ఏర్పడుతుంది. అయ్యో నా పాటని నాకు తెలియకుండా తాగుబోతు అయిపోతాడు. ఇక్కడే కొంచెం మీనింగ్ తక్కువ ఉంది. ఇతని తరఫున ఇతనే ఇచ్చాడు, అతను తప్పేం లేదు మ్యూజిక్ డైరెక్టర్ది, కానీ అతను ఎంతో గతంలో వేరే తప్పులు చేసినాడు వైజీ మహేంద్రతో చెప్పగానే అతన్ని విలన్గా మనం అనేసుకుంటాం. ఇదే కొంచెం క్లారిఫైగా లేదు. అట్లాగే ఆ తర్వాత ఈ మొదటి సినిమా సూపర్ హిట్ అయిన తర్వాత ఇతని దగ్గరికి వెళ్ళి నాకు నెక్స్ట్ సినిమాకి పాటలు ఇవ్వు అని చెప్పి చెప్పబోతే అతను అవమానించి ఉంటే లివింగ్ రిలేషన్లో ఉన్నాం, అప్పుడే పెళ్లి కాకముందే మీరు ఇద్దరు కలుసున్నారని రాధిక గురించి కామెంట్ చేస్తే రాధిక అంటుంది ఇక చీకటి అయిపోయింది రేపు కలు. అంత హార్ష్గా ఆమె చెప్పాల్సిన అవసరం లేదు, ఇంత కఠినంగా ఇతను హీరో వేణు అతను అనాల్సిన అవసరం లేదు. తర్వాత అతను వెళ్ళగొట్టేసినాక అతను ఇంకా తాగుబోతు అయిపోయి అక్కడ వాళ్ళ దగ్గర లైన్లో కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే తర్వాత మ్యూజిక్ కూడా కాన్సన్ట్రేట్ చేయకపోతే ఆ గ్రూప్లోంచి కూడా వైలినిస్ట్గా తీసేస్తారు. ఈ డబ్బులు లేక ఒక చిన్న సింగిల్ దాంట్లో చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఒకటే షర్ట్ మీద అట్లాంటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఇంకొక రోజు ఫోన్ చేసి పబ్లిక్ టెలిఫోన్కి వెళ్ళి తిడతాడు. ఇది పాత 60s ఎంజీఆర్ సినిమాలు నడుస్తున్న టైంలో అన్నట్టుగా చూపించారు సినిమాని, అప్పుడు యువకులు వీళ్ళు. ఆ తర్వాత ఎంజీఆర్కి పాలాభిషేకం చేసే సీన్ కూడా ఉంది ఒకటి. తర్వాత అక్కడ అయిపోయింది క్షీరాభిషేకం అంటారు కదా, క్షీరం అంటే పాలు కదా, సో క్షీరాభిషేకం చేస్తారు. చేసిన తర్వాత ఎంజీఆర్ పోస్టర్స్ కూడా చూసిన తర్వాత ఇక్కడ రాధిక ఇతనితో ఉండగా ఇట్లా అన్నాక ఇతను వెళ్ళిపోయి అవమానంగా ఫీల్ అయిపోయి ఇతను వెళ్ళిపోతాడు. ఎవరు? మురళి వెళ్ళిపోతాడు. వేణు కూడా కొన్ని సినిమాలు వరుసగా సక్సెస్లు ఇచ్చి ఆ తర్వాత తాను మరి ఓపెనింగే వేణు వస్తుంటాడు కారులో, డ్రైవర్కి చెప్తుంటాడు ఇవన్నీ. మరి ఇప్పుడు ఎక్కడికి వచ్చినా అంటే ఇవాళ ఆ సినిమా రిలీజ్ అనేది ఇంటర్వెల్ ట్విస్ట్ లాగా ఇచ్చారు. అక్కడ ఇంటర్వెల్ అయిపోయిన తర్వాత మళ్ళీ మొత్తానికి వెతుకుతూ వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిన తర్వాత అంటే, నేను కొన్నేళ్ళ గ్యాప్ తర్వాత వాడిని పట్టుకున్నాను ఒక దగ్గర, వాడి దగ్గర కథ ఉంది, ఆ కథతోటి సినిమా తీద్దామని చెప్పేసి మళ్ళీ అన్ని మ్యూజిక్ పెట్టి చేద్దామంటే తర్వాత క్యాసెట్ దొరుకుతుంది, ఇతనే పాట కంపోజ్ చేశాడు అనే విషయం తెలుస్తుంది. ఈలోపు వాడు ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ వీళ్ళు కాపీ చేశాడో అతను చచ్చిపోతాడు. అతన్ని ఏం కంపోజిషన్ చేసినాడు అందరూ జ్ఞాపకం అనే పాడుతుంటారు, అదొక పాట తప్ప ఇంకెవరు లేదు. అంటే ఆ కంపోజిషన్ కూడా ఇతను చేసిందే మురళి. అక్కడ కూడా మురళి బాధపడుతుంటే బాధపడకు నీ ట్యూన్స్ అన్ని ఏం చేస్తానంటే అతను స్క్రిప్ట్ మీదనే రీ రికార్డింగ్ కూడా రాసి పెట్టుకుంటాడు.
రాసి మళ్ళీ సినిమా అంతా కంప్లీట్ అయిపోయే లోపల జంప్ అయిపోతే అక్కడ నిర్మాత ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఇతను ఫ్లాప్ అవుతుందని చెప్పేసి అన్నాక సెకండ్ డైరెక్షన్ ఫస్ట్ ఇచ్చాడు కేశవ్ దాస్ కొడుకు మళ్ళీ అతనికి జస్ట్ ఆయన పేరు అంటే జయన్ కేశవ్ దాస్ అని చెప్తాడు. మొదటికి తండ్రి చనిపోయాడు, సేమ్ అదే అతను డబుల్ యాక్షన్. సో అతను నేను చేసి పెడతా. ఇది ఎట్లా వస్తుంది అంటే ఈమె హీరోయిన్ ఆల్రెడీ కళ్యాణి ఉంది కదా, కళ్యాణి హీరోయిన్ మనకు అమ్మాయి కెమెరామెన్ కూతురు కళ్యాణి ప్రియదర్శిని ఉంది కదా, ఆమె ప్రియదర్శన్ కూతురు. ఆ ప్రియదర్శన్ కూతురు కళ్యాణి భర్తకు రికమెండ్ చేస్తుంది. ఆ భర్త ఇతన్ని రికమెండ్ చేస్తాడు. తీరబోతే ఆయన ఎవరు, కేశవ్ దాస్ కొడుకే, జయన్ కేశవ్ దాస్. ఆ కేశవ్ దాస్ స్టోరీ చేస్తా. అంతకుముందు కేశవ్ దాస్ చేసే ముందు ఇంకొక అతను పెద్ద చేసుకుంటే అతను స్మగ్లర్కి వెళ్తాడు, అతను పట్టుడు పోతే ఇక సినిమా ఆగిపోయింది అనుకున్న తరుణంలో మళ్ళీ ఇతనుకన్నా స్టార్ పెట్టుకుందాం అనుకుంటారు. స్టార్ని పెట్టుకుంటే ఆ స్టార్ చాలా లైట్గా తీసుకుంటాడు. తర్వాత ఇతని టాలెంట్ని గుర్తుపట్టి ముసలివాడు అనుకున్న ఏందో కాదు చాలా ప్రతిభావంతుడని గుర్తుపట్టి అతను అన్ని సింగిల్ టేక్లలో చాలా పెద్ద పెద్ద షాట్లు కూడా గ్రూపులతో కూడా చక్కగా ప్లాన్ చేసుకొని 16 రోజుల షెడ్యూల్ని 10 రోజుల్లోనే అనుకున్న బడ్జెట్లో చాలా తక్కువ 30 లక్షల్లో సినిమా కంప్లీట్ చేసి విన్న తర్వాత బ్లాక్ బస్టర్ అయిపోయి 8 కోట్లు ఓటీటీ రైట్స్, ఆ తర్వాత 80 లక్షలకు ఆడియో రైట్స్, ఈ రకంగా అమ్ముడు పోయి చాలా ప్రొడ్యూసర్ అంతకుముందు మంచం పడినటువంటి ప్రొడ్యూసర్కి ఇంట్లో కూతురు వచ్చి ఇంకా మీరు సినిమా తీసే పరిస్థితులు లేడంటే మేము ఇచ్చిన అడ్వాన్సులు వాపస్ ఇచ్చైనా కాపాడుకుంటాం ఆయన్ని అని చెప్పి వాళ్ళందరూ అనుకున్న పరిస్థితుల్లో దశ నుంచి శాటిలైట్ ఆఫర్ వచ్చినప్పుడు ఓకే చేసేసుకొని వేరే వాళ్ళు ఇంకా ఆఫర్ ఇస్తున్నారని చెప్పి ధర పెంచుకొని చాలా సంతోషంగా ఉండే అన్న తర్వాత రిలీజ్ చేసుకునే టయానికి ఇతను మళ్ళీ మిస్ అయ్యాడు. మళ్ళీ అతని మురళిని వెతుక్కుంటూ వెళ్ళి వేణు అతనితో కలిసి కోయంబత్తూరుకి ఒక డ్రైవ్ చేసుకుని వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ మల్టీప్లెక్స్ వాళ్ళు సినిమా సూపర్ హిట్ అని చెప్పి అక్కడ తీసుకున్నారు. అంతకుముందు అసిస్టెంట్ డైరెక్టర్ చెప్తూ ఉంటాడు రెస్పాన్స్ని, అక్కడ హీరో కూడా వస్తాడు. ఇందాక చెప్పుకున్నట్టు నాకు బాడీ షేమింగ్ చేశారు, అది చేశారు, ఇది చేశారు అని చెప్పి యూట్యూబ్లో ఫేమస్ అయిన తర్వాత అతను మీడియా ద్వారా బాగా ఫోకస్ అయ్యి అతని సినిమాకు ఆ ఫ్యాన్స్ కూడా ఏర్పడ్డ తర్వాత అతను కూడా వస్తాడు. మొత్తానికి ఆ ఎంజిఎం స్టూడియోస్ ముందు చూపిస్తూ ఉంటారు షూటింగ్ అప్పుడు. సో మొత్తానికి అక్కడికి సక్సెస్ అయిపోయిన తర్వాత రాధిక కూడా ఓల్డ్ అయిపోతున్న గెటప్ చూపిస్తారు మనకి. అట్లాగే ఈ అమ్మాయి కూడా కళ్యాణి ప్రియదర్శిని కూడా పెద్ద అవుతుంది. ఆమె భర్తతోటి పెట్టుబడి ఫ్రెండ్ తోటి పెట్టిస్తుంది కాబట్టి వాళ్ళు కూడా సక్సెస్ అయిన తర్వాత అందరూ ఆనందపడతారు. సూపర్ హిట్ అయిపోయిన తర్వాత కార్లో కూర్చొని నా పాటలు వింటాను రా అని వినుకుంటూ ప్రాణం పోయినట్టు చూపించి రిటర్న్ అండ్ డైరెక్టెడ్ బై అని ఆపి మళ్ళీ అతను బతికాడు, ఇది తప్పు, ఆయన చచ్చిపోలేదు అని చెప్పేసి ఒక శుభం ఎండింగ్ పెట్టి వాళ్ళిద్దరు మళ్ళీ యంగ్ అయిపోయినట్టుగా అరే మనం 20 ఏళ్ళ కిందే అనుకుంటే కనుక సినిమాలు తీసేవాళ్ళం కదా, ఇది అయిపోయిందని చెప్పేసి వర్షాంగాలకు శేషం అనే సినిమా ముగుస్తుంది. శేషం అంటే మిగిలిపోయిందని అర్థము. వర్షాంగాలకు శేషం అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి టైటిల్తో ఈ సినిమా ఒక సూపర్ 2 గంటల 45 నిమిషాలు అద్భుతమైన ఎంటర్టైనరు. డోంట్ మిస్ టు సీ దిస్ ఫిలిం, ఇట్స్ వండర్ఫుల్ ఫిలిం. సో మలయాళంలో ఎంత అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. క్లియర్ యూ సర్టిఫికేట్, పిల్లలతో తగ్గ మొత్తం ఫ్యామిలీ అంతా చూడదగ్గ అద్భుతమైన సినిమా ఇది. భాష అర్థం కాకపోయినా మనకు భావోద్వేగాలకి అక్కడ వాళ్ళ కన్నీళ్ళు వస్తుంటే వాళ్ళకన్నా ముందు మనకు కన్నీళ్ళు వస్తాయి. అంత అద్భుతంగా తీశాడు సినిమాని. ఎప్పుడైతే క్యాసెట్ అతను రికార్డ్ చేశాడో, అతను ట్యూన్ వాడుకున్నానని తెలిసాడో, అతను గిల్టీగా వేణు డైరెక్టర్ ఏడుస్తుంటే మనకు అతనికన్నా ముందు కన్నీళ్ళు వచ్చేస్తాయి. చివరాకరణ వాళ్ళకి సంతోషం వస్తుంటే వాళ్ళకన్నా ముందు మనం సంతోషపడిపోతాం. సినిమా హిట్ అవుతుందంటే మనదే సినిమా ఇప్పుడు సక్సెస్ అయిందేమో అన్ని అంటే ఆ పాత్రలతోటి ఆ కథతోటి మనం ప్రయాణం చేసే విధంగా చేసిన సినిమా వర్షంగాలకు శేషం. అందుకే ఈ డైరెక్టరు తను నటుడు కూడా అయినటువంటి వినీత్ శ్రీనివాసను అద్భుతంగా చేశాడు. అట్లాగే యూత్ పల్స్ చెప్పడానికి వచ్చిన అసిస్టెంట్ డైరెక్టర్గా బాసిల్ జోసఫ్ కూడా బాగా చేశాడు, అతను క్యారెక్టర్ని బాగా చేశాడు. అట్లాగే కెమెరాలు అన్నీ పెట్టుకొని వీళ్ళు ఎంత బాగా చేసుకున్నారు. కెమెరా స్టార్ట్, యాక్షన్, సౌండ్, క్లాపింగ్ అవన్నీ మళ్ళీ గుర్తు చేసుకొని రిహార్సల్ చేసుకునడం, మురళి చూసి చిన్నగా నవ్వుకోవడం, మొత్తానికి మురళి పాటలు ఇన్ని రోజులు బయటకు వచ్చాయి నా పేరు మీద అని చెప్పేసి ఆనందపడ్డము. ఆ పాటలు తను బయట వింటున్నప్పుడు అతను పడే సంతోషము, మదనము, ఆ తర్వాత తాగుబోతు అయిపోవడము, ఆ తర్వాత వ్యసనపరుని నేను అనుకుంటున్నాడు నా ఫ్రెండ్, ఈ పాట ఒక్కటి నేను కంపోజ్ చేశానని చెప్పాను మ్యూజిక్ డైరెక్టర్ని మళ్ళీ వెళ్ళి బదిలాడడం. నీ పాట నేను అడిగానా, నువ్వే ఇచ్చావు కదా, నువ్వే ఇచ్చి మళ్ళీ నన్ను ఎందుకు బ్యాడ్ చేస్తున్నావు అన్నాక వైజీ మందిర్ అంటాడు. ఎంతోమందిని మోసం చేస్తాడు వాడు, అట్లాగే నేను చేశాడు, నేను అలా అనేలాగా వాడు చేశాడు అని చెప్పేసి నిజానికి అక్కడ మ్యూజిక్ డైరెక్టర్ మేము లేకపోయినా అట్లా అపోహపడేలాగా చేస్తారు. అది కొంచెం అతుకుపడలేదు సినిమాలో. మిగతా అంతా పర్ఫార్మెన్స్ల పరంగా కానీ అది కానీ చాలా బాగుంది. ఈవెన్ ఎంత అంటే బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులు మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు బిరుదులు ఎగిరేటువంటి సన్నివేశాలతో సహా ఒక షాట్ చూపిస్తారు. ఒక 2 లేడీస్ అలా మెట్ల మీద ఎగురుతూ అలా వెళ్తూ ఉంటారు. సినిమా అయిపోయే వరకు అలా బిరుదుల మీదే ఫోకస్ చేశాడు కెమెరామెన్, అలా కదులుతూ వెళ్తూ అంటే వెళ్ళినాక. అట్లాగే ఇంకా సినిమాలో ఎక్కడ కూడా చిన్న అసభ్య సన్నివేశం కూడా లేకుండా చాలా జాగ్రత్తగా కళ్యాణి ప్రియదర్శిని చూస్తుంటే నిండు బట్టల్లో కూడా ఎంతో సెక్సీగా ఆమె కనబడింది. సో అద్భుతంగా
నిజంగా పర్ఫార్మెన్స్లో అయితే చాలా బాగుంటుంది. ఓపెనింగే ఇతను ఎవరైతే మురళి ఉంటాడో మంచి ముస్లిం వాళ్ళ దావతులో పాట పాడుతూ ఉంటాడు. అక్కడికి తనకి వెళ్ళి నాటకానికి హార్మోనియం కోసం తీసుకొస్తారు. అట్లా స్టార్ట్ అయినటువంటి వీళ్ళ జర్నీ ఆ ముందు స్టార్టింగ్లో తండ్రి పిల్లల మీద కొడతాడు వీనికి, ఎవరు హీరోకి ప్రణవ్ మోహన్ లాల్కి. ఎందుకు కొడతాడంటే ఏం సరిగ్గా చెప్పలేడు ఎక్కమని కొడుతుంటాడు. పక్కోళ్ళు ఎవరో 2 మసాలా బజ్జీలు తీసుకొచ్చి ఎంతో సంతోషంగా తింటారు. అటువంటి చిన్నప్పటి కుర్రాడు నుంచి ఒక దర్శకుడిగా అసిస్టెంట్ డైరెక్టర్గా ఎదిగి ఆ తర్వాత హీరోయిన్తో ప్రేమించబడి రాధికను పెళ్లి చేసుకొని ఆ తర్వాత డైరెక్టర్గా ఎదిగి ఆ తర్వాత సక్సెస్లు కొట్టి ఇతని కొరకు వ్యధ చెంది మళ్ళీ అతని ఫ్రెండ్ని వెతికి అతనికి మ్యూజిక్ డైరెక్టర్ ఆఫర్ ఇచ్చి ఆ సినిమా సక్సెస్ చూసి సూపర్ హిట్ థియేటర్లో చూసి అప్పుడు ఆనందపడ్డం అనేది వర్షంగాలకు శేషంలో ఉన్నటువంటి అద్భుతం. ఇది అద్భుత అంతే. 4.25/5 ఈజ్ మై రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణు మాధవ్. నమస్తే, జై హింద్.